హే హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియోస్ రాక నాకే ఎలాగనో అనిపించింది. యాక్చువల్గా ఎందుకోసం అని అంటే కొంచెం బిజీ ఉండడం వలన దానివలన వీడియో చేయలేకపోయాను. వాటెవర్ ఇది ఎవరు అడుగుతున్నారా నిన్ను అని అడగొచ్చు, బట్ నా చెప్పే బాధ్యత నాది. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ అశోక. మనం ఈరోజు సారంగపాణి జాతకం అనే ఒక ట్రైలర్ చూస్తున్నాం. హీరో వచ్చేసి ప్రియదర్శి గారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ రూప హీరోయిన్గా నటిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. మనం వెళ్ళేసి సారంగపాణి జాతకము చూసేద్దాం. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్లే చేస్తున్నాను. శ్రీదేవి మూవీస్. సారంగపాణి గోల్డెన్ హెయిర్. ఇట్స్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్ అమ్మా. మైథిలి, ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు. క్లబ్ చేస్తున్నాడు బ్రో. ఇదేంటి ఇక్కడ అందరు ఉన్నారా కమెడియన్స్? మడి అమ్మ గుంట పెద్ద కంత్రినా కైఫ్ అన్నమాట. వైవా హర్ష కూడా ఉన్నాడు కదా. గమ్మత్తు. నాకున్న నవరాత్రులు కాకుండా కొత్త రంగాలు కూడా తెచ్చుకుంటున్నాయి. అసలు మనం చేసేది సామాజిక సేవ అన్నంత లెవెల్లో చేద్దాం రా. నేను చచ్చారా నువ్వు సేల్స్ మెన్ వా స్లీపర్ సెల్ నడుపుతున్నా టెర్రరిస్ట్ లేండి. అమెరికాలో ఉన్నాడు. అక్కడేం చేస్తున్నట్టండి? తెల్ల పీను కలిగి పిండాలు పెడుతున్నాడా? Now I am ever ready for my beautiful princess. ముద్దు పెట్టేస్తుంది. అదేదో సుందర పిచ్చైనా అంత పిచ్చి అయిపోతున్నారేట్రా? పెళ్లి పోస్ట్ పోన్ చేద్దాం అంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి నేను విన్న యూసేజ్ టు డై ఫోర్ అంటే చచ్చేది బాగుందని కదా. When you die for, someone has to kill for. 2 weeks లో ఒక క్లీన్ స్లేట్ లాగా నా దగ్గరకు వస్తే మళ్ళీ నువ్వు నాకు పెట్టచ్చు సారంగా. ఇది కలగాలు పచ్చి నిజం. మూసుకొని ఎండబెట్టుకో. నేను సారంగపాణి బాబుని రా. పినాకపాణి పింగాడి ప్లేట్ ఏం కాదు. పిల్లని అలా ఇంట్రా పెంచేది. వేరే సొల్యూషన్ లేదా? ఉందిరా, ఒక్క సొల్యూషన్ ఉంది. మోహన్ కృష్ణ డైరెక్టర్, బాగా రాశాడు స్టోరీ. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. టచ్ బ్యాడ్ టచ్ కాని చోటు టచ్ చేశాడు. ముగ్గురు కలిసారంటే ఇంకా సాగుతాడు. ఏదో రియాక్ట్ అవ్వండి రా. ఆయన మంచిగా అయినా మస్తుంది. నాకు తెలిసి ట్రైలర్ అయితే సూపర్, చాలా బాగుంది. నేను అనుకుంటుండే ఓకే కామెడీ మూవీ కదా, ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంకా చూస్తేనే కదా తెలిసేదని. ఇది వచ్చేసి ఏప్రిల్ 25వ తారీఖే రిలీజ్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీనే, ఎవరిని డిసప్పాయింట్ చేయదు నాకు తెలిసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము డైరెక్షన్ డిపార్ట్మెంటు మోహన్ కృష్ణ గారు, ప్రొడ్యూసర్ వచ్చేసి కృష్ణ ప్రసాద్ అంట. అండ్ అదే శ్రీదేవి మూవీస్. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి మంచి మూవీసే చేస్తున్నారు. బాగా మంచి హిట్ అవుతున్నాయి. కొన్ని మూవీస్ మంచి హిట్ అవుతున్నాయి. మంచి స్టోరీస్ మంచిగా వింటున్నారు శ్రీదేవి ప్రొడక్షన్ వాళ్ళు. బాగానే ఉంది. కాస్టింగ్ క్రూ కూడా బాగానే ఉంది. అంత టెక్నీషియన్స్ వైజ్గా అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రేడింగ్ అండ్ ఎడిటింగ్ ఇవన్నీ మాట్లాడుకున్నా చాలా నీట్గా ఉంది. అండ్ మనం ప్రియదర్శి గురించి తెలుసు కదా, మొన్న రీసెంట్గా కోర్టు మూవీ చూశాను భయ్య. కోర్టు మూవీ వీడియో చేయాలి, అప్పుడే నేను ఇంకా వర్క్కి వెళ్ళిపోయాను. దానివల్ల నేను చేయలేకపోయాను. మూవీ చూశాను నేను, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ లవ్ స్టోరీ పరంగా కొంచెం ల్యాగ్ ఉన్న కోర్టు మూవీ ఎగ్దమ్ ఉండేది. అండ్ దాని గురించి మాట్లాడగానే మనం సారంగపాణి గురించి మాట్లాడుకుందాం. టైమింగ్ సెన్స్ బాగుంది అండ్ డైరెక్షన్ వైజ్గా చాలా నీట్గా చేశారు డైరెక్టర్ అయితే. సో సూపర్, మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి. రేపే టికెట్లు బుక్ చేసుకొని 25వ తారీఖు థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకందరికీ ధన్యవాదాలండి.
చాలా థ్యాంక్స్. టాటా, బాయ్ బాయ్, సీ యూ, జై హింద్.